హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి పూట వంటగది లైట్ వేసి చూసారా? చూడండి, అప్పుడు నేల మీద బొద్దింకలు సర్ 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 అని అడ్డదిడ్డగా ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది మన సిటీలో ట్రాఫిక్. అడ్డదిడ్డంగా వెహికల్స్ రోడ్డు మీద నడుస్తుంటాయి ఆ బొద్దింకల్లాగా అనమాట. అందువల్ల డ్రైవింగ్ అంటే చాలా చికాగ్గా ఉంటుందన్నమాట. చాలా అసహనంగా కూడా ఉంటుందన్నమాట. విసుగొచ్చేస్తుంది అనమాట. మీ ఆవిడ ఎప్పుడన్నా ఏమండి పలానా చోటుకి వెళ్దాం అని అందనుకోండి, అప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇప్పుడు అవసరమా దానికోసం అని అంటారు. దాంతో మీ ఆవిడకి తిక్కరేగిపోతుంది అనమాట. తిక్కరేగిపోయి ఏదో ఉంటుంది అంతే. మీకు ఇంకా చిరాకు పడుతుంది. అప్పుడు ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ కాస్త దెబ్బలాట అయిపోతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ అలా ఉండడం ఏమిటి? మూడు పెళ్ళాలు దెబ్బలాడుకోవడం ఏంటి? చిచి, అసహ్యంగా లేదు? అసలు ఈ సమస్య నా ఒక్కడిది కాదండి. ప్రతి మొగుడు సమస్య ఇదే. పోనీ నేను అన్నాను అనుకోండి, మనం ఈ ట్రాఫిక్లో నాకు చిరాకు, మనం క్యాబ్లో వెళ్దామని. మన ఇంట్లో కారు పెట్టుకుని క్యాబ్లో వెళ్దాం అంటారా అని గట్టిగా కాలనీ మొత్తం వినబడేలాగా అరుస్తుంది. మళ్ళీ నాకు ఇరిటేషను, మళ్ళీ ఆర్గ్యుమెంటు, మళ్ళీ దెబ్బలాట. ఈ ట్రాఫిక్ మొగుడు పెళ్ళాల సంసారాల్ని నాశనం చేసేస్తుంది. అంతే, ఆర్గ్యుమెంట్లు, దెబ్బలాట్లు. మా అక్క పెళ్ళైన తర్వాత ఫీజీ ఐలాండ్స్కి వెళ్ళిపోయింది. అక్కడే సెటిల్ అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చింది. అప్పుడు తను ఏదైనా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను కారులో తీసుకుని వెళ్ళేవాడిని. నా పక్కన కూర్చునేది అనమాట. కూర్చుని ఇలా రకరకాల సౌండ్స్ చేస్తుంటే నేను అడిగాను, ఏంటి బాబు చాలా విచిత్రమైన సౌండ్స్ చేస్తున్నావు నువ్వు అంటుంటే, విచిత్రమైన సౌండ్సా? భయంతో చేస్తున్నా నీ సౌండ్స్. ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో అనిపిస్తుంది నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే. ఏంట్రా ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు? నువ్వు ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఇలా డ్రైవ్ చేసావంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడన్నా డ్రైవ్ చేయగలవు అని నాతో అందనమాట. అయినా ఏంటండి అసలు ఈ ట్రాఫిక్? లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఏకకాలంలో ఓవర్టేక్ చేసే టూ వీలర్స్, ఆటో వాళ్ళు, తర్వాత ఏమో రెడ్ సిగ్నల్స్ ఉంటే ఆపకుండా దాటేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాను అనుకోండి, వెనకాల ఆర్టీసీ బస్ వాడు ఆగి వాడు ఒకటే హార్న్ కొట్టుకుంటాడు, వెళ్ళిపోమని, ముందుకు వెళ్ళిపోమని. సిగ్నల్ ఉన్నా వెళ్ళిపోవాలట, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా. ఆ తర్వాత ఇంకా ఈ ఫుట్పాత్ దాటేసి రోడ్డు సగం ఆక్రమించేస్తూ తోపుడు పళ్ళు అమ్ముకునే వాళ్ళు అనమాట. వాళ్ళు సగం రోడ్డు ఆక్రమించేస్తారనమాట. ఆ తర్వాత ఈ పశువులు ఉంటాయి కదా, హాయిగా స్వేచ్ఛగా రోడ్డు మధ్యలో కూర్చుని ఉంటాయి. ట్రాఫిక్ జామ్లు, రాస్తా రోకోలు, ఎన్ని 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 బోల్డ్ అన్ని ఇలాంటివే జరుగుతుంటాయి. ఎంత చిరాకుగా ఉంటుంది డ్రైవింగ్ చేయాలంటే. ఆ విసుగు చిరాకు వల్ల మొగుళ్ళు రిలక్టెంట్గా ఉంటారు పిల్లలు ఎక్కడికన్నా వెళ్దాం అంటే. అమ్మ తల్లులు, మీరు మొగుళ్ళని 24 గంటలు చంపకండి అమ్మా, అక్కడ తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అంటూ. నేను మీకు సలహా ఇస్తాను, మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుని కారు వేసుకుని బయలుదేరండి ఊళ్ళోకి. అప్పుడు మీకు తెలుస్తుంది డ్రైవింగ్ అంటే ఎంత చిరాకో, ఎంత విసుగో, ఎంత అసహనమో, ఎలా ఉంటుందో.